హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 6th చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 6.3లో 10-11 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. 10th ప్రాబ్లం, ఏ స్టోన్ ఈస్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ మౌంటైన్. ది వెలాసిటీ ఆఫ్ ది స్టోన్ ఈస్ గివెన్ బై v is equal to 9.8t. Draw its graph and find the velocity of the stone 4 seconds after start. ఇక్కడ ఈక్వేషన్ మనకు లెక్కలోనే ఇచ్చేసారు. v is equal to 9.8. v అంటే వెలాసిటీ, t అంటే టైమ్. అయితే ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్స్ కనుక్కుని గ్రాఫ్ గీసిన తర్వాత టైం 4 సెకండ్స్ అయితే గనక వెలాసిటీ ఎంత అవుతుందో కూడా కనుక్కోవాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ v is equal to 9.8t. ఇది మనకు ఫిజిక్స్ లో వస్తుంది. v అంటే వెలాసిటీ, t అంటే టైం పీరియడ్. సో దీనికి సొల్యూషన్ కనుక్కోవడానికి ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుందాం. పాయింట్ ఉంది కాబట్టి 10s తో మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ పోతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 9.8t. ఈ ఈక్వేషన్ లో t బదులుగా 10 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే t 10 తో మల్టిప్లికేషన్ చేస్తే పాయింట్ అనేది ఒక 0 ఉంది కాబట్టి ఒక నెంబర్ రైట్ కి జరుగుతుంది, 98 వస్తుంది. v ఈజ్ ఈక్వల్ టు 98. ఈసారి t ఈజ్ ఈక్వల్ టు 20 గనక తీసుకున్నట్లయితే v is equal to 9.8t. ఇందులో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే v is equal to 9.8 into 20. సో ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక నెంబర్ ముందుకు జరుగుతుంది. 98 2s, 2 8 16, 2 9 18, 1 19, 196. సో ఇక్కడ పాయింట్స్ రాయడం మర్చిపోయాము. vని x కోఆర్డినేట్ గా తీసుకుందాం 98, t వాల్యూని y కోఆర్డినేట్ గా తీసుకుందాం 98, 10. అలానే ఇక్కడ 196 అనేది x కోఆర్డినేట్ అవుతుంది. సొల్యూషన్ లో y కోఆర్డినేట్ 20 అవుతుంది. ఈ 2 పాయింట్స్ ని గ్రాఫ్ లో గుర్తుపెట్టి గ్రాఫ్ డ్రా చేద్దాం. చూడండి, గ్రాఫ్ గీసేటప్పుడు ఫస్ట్ హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం, దాన్ని x యాక్సిస్ అంటాము. వర్టికల్ గా డ్రా చేసుకోవాలి ఒక లైన్, దాన్ని y యాక్సిస్ అంటాము. ఈ 2 ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో అది ఆరిజిన్ అవుతుంది. మనం ఈ లెక్కలో వెలాసిటీని x యాక్సిస్ మీద తీసుకుంటాం. టేక్ వెలాసిటీ ఆన్ x యాక్సిస్. y యాక్సిస్ మీద టైం ని తీసుకుంటాం. టేక్ టైమ్ ఆన్ y యాక్సిస్. అయితే అన్ని గ్రాఫ్లకి లాగా ఇక్కడ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ గా తీసుకోము. మనకి వెలాసిటీ ఆన్సర్స్ అనేవి 98, 196 అలా వచ్చాయి కాబట్టి ఒక్కొక్క యూనిట్ ని 10 గా తీసుకుందాం. సో 1 సెంటీమీటర్ ని 10 యూనిట్స్ గా తీసుకుంటున్నాం. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150, 160, నెక్స్ట్ 170, 180. అయితే మనకు వచ్చిన ఆన్సర్లో 196 ఉంది. 196 వరకు పట్టలేదు కాబట్టి ఇంకొక పాయింట్ కనుక్కుందాము. 5 తీసుకుంటే ఎంత వస్తుంది అనేది. అలాగే టైంని మనం 10, 20 అలా తీసుకున్నాము. సో మనకి ఇక్కడ 20 వరకు పట్టవు కాబట్టి 1 సెంటీమీటర్ ని 2 యూనిట్స్ గా తీసుకుందాం. 2, నెక్స్ట్ 2 కి 2 యాడ్ చేస్తే 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. సో ఇలా y యాక్సిస్ మీద తీసుకున్నాం. సో ఈ 2 తీసుకున్న తర్వాత మనం ఇక్కడ స్కేల్ అనేది రాయాలి కంపల్సరీగా. వెలాసిటీని x యాక్సిస్ మీద, టైంని y యాక్సిస్ మీద తీసుకున్నాం. x యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ గా తీసుకున్నాము. y యాక్సిస్ మీద 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్ గా తీసుకున్నాం. సో మనకి ఇచ్చిన 2 పాయింట్స్ లో ఒకటి 98, 10. 98 అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి గుర్తుపెట్టచ్చు. 196, 20. 196 వరకు మనకి పట్టలేదు కాబట్టి ఇంకొక పాయింట్ కనుక్కుందాం. చూడండి, t వాల్యూ 5 తీసుకున్నట్లయితే v ఈజ్ ఈక్వల్ టు 9.8t. ఈ ఈక్వేషన్ లో t బదులుగా 5 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 49.0 వస్తుంది. చూడండి, 98 ని 5 తో మల్టిప్లికేషన్ చేస్తే 5 8s 40, 5 9s 45, 4 49. సో పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక నెంబర్ కు ముందు పాయింట్ పెట్టాలి, అంటే 49. సో మనం వెలాసిటీని x కోఆర్డినేట్ గా, టైమ్ ని y కోఆర్డినేట్ గా తీసుకున్నాం. 49, 5 ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ ని గ్రాఫ్ లో గుర్తు పెడదాం. 196 అనేది మనకి x యాక్సిస్ మీద 196 వరకు రాలేదు కాబట్టి ఈ పాయింట్ ని తీసేసి ఈ 2 పాయింట్స్ ని గుర్తు పెడదాం.
చూడండి ఇక్కడ మనకి 98 10 అనేది ఒక పాయింట్. 98 అంటే 90కి 100కి మధ్యలో 10 స్మాల్ లైన్స్ ఉన్నాయి అంటే 1 తో ఈక్వల్. 91 92 93 అలాగా. సో 98 అంటే 90 తర్వాత 8 స్మాల్ లైన్స్ చూసుకోవాలి. 5 6 7 8 8th స్మాల్ లైన్. 90 తర్వాత 8th స్మాల్ లైన్ కెదురుగా, అలానే 10కి ఎదురుగా. ఇక్కడ 10 వచ్చింది, 10కి ఎదురుగా ఇది అవుతుంది అనమాట. చూడండి 100 కంటే 2 గళ్ళు ముందు, మొత్తం 10 స్మాల్ లైన్స్ ఉన్నాయి కదా, అందులో 100కి ముందు సెకండ్ లైన్, 90 తర్వాత అయితే 8th లైన్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ y యాక్సిస్ మీద 10కి ఎదురుగా ఒక పాయింట్ గుర్తుపెట్టాలి. ఇది 98, 10 అనే పాయింట్. నెక్స్ట్ మనకి 49 5 అనే పాయింట్. 49 అంటే 40 తర్వాత 9 స్మాల్ లైన్స్ అంటే 50కి ముందు లైన్. 49 ఎదురుగా 5 అంటే ఇక్కడ 4కి 6కి మధ్యలో వచ్చే థిక్ లైన్ అవుతుంది ఈ లైన్ అన్నమాట. 4కి 6కి మధ్యలో ఒక థిక్ లైన్ ఉంది, ఇది 5 అవుతుంది. సో 5కి ఎదురుగా ఇక్కడ 49 ఈ పాయింట్ అవుతుంది. 50 కంటే ఒక లైన్ ముందు, అలానే ఇక్కడ థిక్ లైన్ దీని మీద అనమాట. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసినట్లయితే గ్రాఫ్ వస్తుంది. సో గ్రాఫ్ గీసేటప్పుడు పాయింట్స్ 2 స్కేల్ మీద వచ్చేటట్లు చూసుకొని కొంచెం పైకి కిందకి ఎక్స్టెండ్ అయ్యేటట్లుగా గ్రాఫ్ గీయాలి. ఇది ఈక్వేషన్ పేరు కూడా రాయాలి. v is equal to 9.8d అనే ఈక్వేషన్ కి గీసినటువంటి గ్రాఫ్. అయితే మనకి 4 సెకండ్స్ టైం అప్పుడు వెలాసిటీ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ 4కి ఎదురుగా గ్రాఫ్ ఎక్కడ టచ్ అవుతుందో చూద్దాం. 4కి ఎదురుగా మనం గీసినటువంటి స్ట్రైట్ లైన్ ని టచ్ అయ్యే వరకు కూడా గీయాలి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ మీద కూడా గీయాలి. సో 40 కంటే ఒక లైన్ తక్కువ వచ్చింది అంటే 39 అనమాట. 39 పాయింట్ వస్తుంది. మనం సబ్స్టిట్యూషన్ చేసి కూడా ఇది కరెక్టో కాదో చెక్ చేద్దాం. అంటే టైం 4 అయినప్పుడు వెలాసిటీ అనేది 39 పాయింట్ సంథింగ్ వస్తుంది. చూడండి v is equal to 9.8t అనే ఈక్వేషన్ లో t టైం పీరియడ్ 4 అయినప్పుడు వెలాసిటీ ఎంత అంటే t బదులుగా 4 సబ్స్టిట్యూషన్ చేస్తే v is equal to 9.8t లో t బదులుగా 4 సబ్స్టిట్యూషన్ చేసి మల్టిప్లికేషన్ చేద్దాం. 9.8 into 4 4 8s are 32 4 9s 36 ఒక 3 39. పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక నెంబర్ కు ముందు పాయింట్ పెట్టాలి. మనకి గ్రాఫ్ లో కూడా 40 కంటే ఒక్క గడి ముందు వచ్చింది అంటే 39.2 అవుతుంది వెలాసిటీ. యూనిట్స్ వచ్చేటప్పటికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వెలాసిటీకి యూనిట్స్. నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఇన్ ఏ ఎలక్షన్ 60% ఆఫ్ వోటర్స్ కాస్ట్ దేర్ ఓట్స్ from an equation and draw the graph for this data. Find the following from the graph. మొత్తం ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉన్న జనాభాలో 60% మాత్రమే ఓట్స్ వేస్తారంట. అయితే దీనికి ఒక ఈక్వేషన్ ఫామ్ చేసి ఆ ఈక్వేషన్ నుంచి గ్రాఫ్ గీసిన తర్వాత ఆ గ్రాఫ్ నుంచి మనకి ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కనుక్కోవాలి. ఇఫ్ 1200 ఓటర్స్ కాస్ట్ దేర్ ఓట్స్. ఓటు వేసిన వాళ్ళు 1200 మెంబర్స్ అయితే మొత్తం ఓటర్స్ ఎంతమందో కనుక్కోవాలి. అంటే మొత్తం వేయలేదు, 60% వేశారు. 60% ఓటర్స్ 1200 అయితే మొత్తం ఓటర్స్ ఎంతమంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్ ఇఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ 800. ఒకవేళ మొత్తం ఓటు వేసే వాళ్ళు 800 మెంబర్స్ కనుక ఉన్నట్లయితే అందులో ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అంటే మొత్తం 60% ఓటు వేస్తారు అనుకున్నాం కదా, ఓటు వేసిన వాళ్ళు ఎంతమందో కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి హింట్ ఇచ్చారు. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఓటర్స్ హూ కాస్ట్ దేర్ ఓట్స్ బి ఎక్స్ అంటే ఓటు వేసిన వాళ్ళని ఎక్స్ అనుకోవాలి. అండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ బి వై మొత్తం ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఓటర్స్ ని వై అనుకున్నట్లయితే మనకి ఈక్వేషన్ ఇదన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ వై. దీని మీనింగ్ ఏంటంటే ఒక ఊరిలో ఒక 2000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. 2000 మెంబర్స్ ఉంటే అందరూ ఓటు వేయరు. ఆ 2000 మెంబర్స్ లో 60% మాత్రమే ఓటేస్తారు. అటువంటి ఈక్వేషన్ ఫామ్ చేసుకుని దానికి ఆ ఈక్వేషన్ గ్రాఫ్ గీసిన తర్వాత మొత్తం 1200 ఓటర్స్ కనుక ఓటేసినట్లయితే మొత్తం ఓటర్స్ ఎంతమంది, 800 ఓటర్స్ ఉంటే గనక ఎంతమంది ఓటేస్తారు, ఈ 2 క్వశ్చన్స్ కూడా గ్రాఫ్ నుంచి కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓటర్స్ ఎంతమందో తెలియదు కాబట్టి లెట్ ది నంబర్ ఆఫ్ ఓటర్స్ లెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాము. లెట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు వై.
ఇందులో 60% మాత్రమే ఓటేస్తారంట, వాళ్ళని ఎక్స్ అనుకుందాం. లెట్ ది నంబర్ ఆఫ్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్ అంటే ఓటు వేసేవాళ్ళు, వీళ్ళని ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వైలోనే ఉన్నారు. అంటే ఈ వైలో అందరూ వేయకుండా 60% మాత్రమే వేస్తున్నారు. కాబట్టి ఫ్రమ్ ది ప్రాబ్లం, మనకు ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం 60%కి ఈక్వల్. ఎక్స్ అనేది వైలో 60%కి ఈక్వల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60% ఆఫ్ వై. అయితే పర్సంటేజ్ గుర్తు తీసేసి 100 అని రాసుకోవచ్చు. బై 100 ఇంటూ వై. ఇది మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ కనుక్కొని గ్రాఫ్ లో గుర్తు పెడదాం. సపోజ్ ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు 1000 కనుక అయినట్లయితే, 1000 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే, అంటే మొత్తం ఓటర్స్ 1000 మెంబర్స్ ఉన్నట్లయితే ఈ ఈక్వేషన్ లో వై బదులుగా 1000 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 60/100 ఇంటూ 1000. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 60 10s 600. అంటే మొత్తం ఓటు వేసేవాళ్ళు 600 మెంబర్సే అనమాట. ముందుగా ఎక్స్ వాల్యూ 600, తర్వాత వై వాల్యూ 1000. ఆర్డర్డ్ పేర్లో రాద్దాం. 600 and 1000 ఈజ్ వన్ ఆఫ్ ది సొల్యూషన్. ఒకవేళ ఓటు వేసే వాళ్ళు 3000 మెంబర్స్, మొత్తం ఓటర్స్ 3000 మెంబర్స్ ఉన్నారు అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60/100 ఇంటూ వై. ఈ ఈక్వేషన్ లో వై బదులుగా 3000 సబ్స్టిట్యూషన్ చేద్దాం. 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 6 3s 18. 2 zeros కి 2 zeros. అంటే అందులో ఓటు వేసే వాళ్ళు 1800 మెంబర్సే అనమాట. దీన్ని కూడా పెయిర్ గా రాసినట్లయితే ఫస్ట్ ఎక్స్ వాల్యూ 1800, నెక్స్ట్ వై వాల్యూ 3000. ఈ 2 పాయింట్స్ ని గ్రాఫ్ లో గుర్తుపెట్టి డ్రా చేసినట్లయితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అంటే గ్రాఫ్ అనేది వస్తుంది. ఆ గ్రాఫ్ నుంచి మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి 2 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కనుక్కుందాం. టేక్ హారిజాంటల్ లైన్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ యాజ్ వై యాక్సిస్. అయితే ఇక్కడ మనకి నెగిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి పాజిటివ్ నెంబర్స్ వచ్చేటట్లుగా గ్రాఫ్ ని ఇటువైపుగా గీసుకున్నాము. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ మీద ఓటర్స్ తీసుకున్నట్లయితే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 400 గా తీసుకుందాం. అంటే 400 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 400 కి 400 యాడ్ చేస్తే 800, నెక్స్ట్ 1200, 1600, 2000, 2400, 2800. దీనికి 400 యాడ్ చేస్తే 3200, 3600, నెక్స్ట్ 4000. ఇలాగా వై యాక్సిస్ మీద కూడా ఇలానే తీసుకుందాం. 400, 800, 1200, 1600 యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. 400 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2400 యాడ్ చేస్తే 2400, నెక్స్ట్ 2800, 3200, 3600, 4000 వరకు తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం స్కేల్ రాయాలి. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 400 యూనిట్స్. అలానే వై యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 400 యూనిట్స్ గా తీసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చినటువంటి పాయింట్స్ ను గుర్తు పెడదాం. ఫస్ట్ పాయింట్ 600, 1000 అంటే ఎక్స్ యాక్సిస్ మీద 600 కి ఎదురుగా. ఇక్కడ 600 అంటే 400 కి 800 కి మధ్యలో వస్తుంది కరెక్ట్ గా 600. సో మనం ఒక్కొక్కటి 400 వస్తుంది. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 10 లైన్స్ ఉంటాయి. సో 400 ని 10 తో డివైడ్ చేస్తే ఒక్కోటి 40 వస్తుంది అనమాట. 45s 200 అంటే కరెక్ట్ గా మధ్యలో వస్తుంది 600. ఈ 600 కి ఎదురుగా 1000 అంటే ఇక్కడ 800 కి 1200 కి మధ్యలో వస్తుంది. అంటే ఈ పాయింట్ 800 కి 1200 కి మధ్యలో ఉండే థిక్ లైన్ 1000 అవుతుంది. 400 కి 800 కి మధ్యలో ఉండే థిక్ లైన్ 600 అవుతుంది. ఇది 600, 1000 అనే పాయింట్. నెక్స్ట్ పాయింట్ 1800, 3000. 1800 అంటే 1600 కి 2000 కి మధ్యలో వస్తుంది 1800. 1800 కి ఎదురుగా అలానే ఇక్కడ 3000 అంటే 2800 కి 3200 కి మధ్యలో ఉండే థిక్ లైన్ అంటే ఇదనమాట 1800 కి ఎదురుగా. సో ఇది 1800, 3000 అనే పాయింట్. ఈ 2 పాయింట్స్ ని జాయిన్ చేసి మనకు లెక్కలో అడిగినటువంటి 2 పాయింట్స్ కి 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. జాయిన్ చేసేటప్పుడు పాయింట్స్ 2 స్కేల్ మీద వచ్చేటట్టు చూసుకొని పైకి కిందకి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ జాయిన్ చేయాలి.
సో ఇది మనకు వచ్చినటువంటి గ్రాఫ్. ఇప్పుడు ఈ గ్రాఫ్ నుంచి మనకి ఇది ఎక్స్ అనేదేమో ఓటర్స్ ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు, వై అనేది వై యాక్సిస్ మీద మనం టోటల్ ఓటర్స్ ని తీసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ కనుక్కోవాలి. ఇఫ్ 1200 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్. 1200 గనక ఓటర్స్ గనక ఓటు వేసిన వాళ్ళు కనుకున్నట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది అంటే దీన్ని ఎక్స్ యాక్సిస్ మీద చూడాలి. ఓటు వేసిన వాళ్ళని మనం ఎక్స్ యాక్సిస్ మీద, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ని వై యాక్సిస్ మీద తీసుకున్నాం. సో ఎక్స్ యాక్సిస్ మీద 1200కి ఎదురుగా వై యాక్సిస్ మీద ఏ నెంబర్ ఉందో చూద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద 1200కి ఎదురుగా ఇప్పుడు మనం గీసినటువంటి గ్రాఫ్ టచ్ అయ్యే వరకు లైన్ డ్రా చేద్దాం. 1200కి ఎదురుగా స్ట్రైట్ లైన్ ని టచ్ అయ్యే వరకు డ్రా చేయాలి. అక్కడి నుంచి వై యాక్సిస్ మీదకి డ్రా చేస్తే వై యాక్సిస్ మీద ఏ నెంబర్ దగ్గర అయితే అది ఆగుతుందో అది ఆన్సర్ అవుతుంది. అంటే మొత్తం 2000 మెంబర్స్ ఓటర్స్ ఉంటే అందులో 1200 మెంబర్స్ ఓటు వేశారనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 800 అయినట్లయితే, టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ అంటే వీళ్ళు 800 కనుక అయినట్లయితే ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది అని అడిగారు. అంటే 800కి ఎదురుగా ఈ స్ట్రైట్ లైన్ ని టచ్ అయ్యే వరకు గీయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 800 అయినట్లయితే ఓటు వేసిన వాళ్ళు అంటే చూడండి మనకి మధ్యలో వస్తుంది. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. 400 తర్వాత 2 స్మాల్ లైన్స్ వచ్చాయి. ఇక్కడ ఒక్కొక్క స్మాల్ లైన్ 40కి ఈక్వల్. ఎందుకంటే 400కి 800కి మధ్యలో 400 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లైన్స్ ఏమో 10. అంటే ఈ 400ని 10తో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క స్మాల్ లైన్ 40కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ 2 స్మాల్ లైన్స్ దగ్గర టచ్ అయింది కాబట్టి 400 తర్వాత 2 స్మాల్ లైన్స్ అంటే 480 అవుతుంది. మొత్తం 800 మెంబర్స్ కనుక ఓటర్స్ ఉన్నట్లయితే అందులో 480 మెంబర్స్ మాత్రమే ఓట్స్ వేశారు. ఇది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ 1200 మెంబర్స్ ఓట్స్ వేసినట్లయితే మొత్తం ఓటర్స్ 2000 మెంబర్స్. ఇది మనం గ్రాఫ్ నుంచి కనుక్కుంది. చూడండి మనం గ్రాఫ్ నుంచి కనుక్కున్న దాన్ని ఇక్కడ రాద్దాము సొల్యూషన్ దగ్గర. ఫ్రమ్ ది గ్రాఫ్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ కి కనుక్కున్నాము. ఇఫ్ 1200 ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్, 1200 మెంబర్స్ కనుక ఓటు వేసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ గ్రాఫ్ నుంచి మనకి కనుక్కున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 2000 వచ్చారు. ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు 2000. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 800 అయినట్లయితే, ఇఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఈజ్ ఈక్వల్ టు 800, మొత్తం ఓటర్స్ 800 ఉన్నట్లయితే గనక ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్, నంబర్ ఆఫ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 480 వచ్చారు మనకి. ఇది మన గ్రాఫ్ నుంచి కనుక్కుంది.